కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్న సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభం రవిబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంత దారుణమని ఫైర్ అయ్యారు. ఇక వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దీన్ని ఎండగట్టారు. అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరిస్తూ రాష్ట్ర ప్రజలకు మోసం చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఈ నెల నుంచి సామాన్య జనాలకు నడ్డి విరిచే విధంగా విద్యుత్ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సామాన్య జనాలకు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదని అన్నారు. చేకూర్చే పరిస్థితి వస్తే అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి పరిస్థితుల్లో 25 సంవత్సరాల్లో ఆయన ఒప్పందం ప్రకారం గనక ₹5.90 ఆనాడు చేసినటువంటి ఒప్పందం ప్రకారం గనక మనం బేరీ చేసుకున్నట్లయితే దాదాపు 87,500 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలలో నష్టాలు చేకూర్చే పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ లెవెల్లో ఆదాయాలు సమకూర్చాలనే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆయన మీద బురద జల్లుతూ 6 నెలల్లోనే 2 సార్లు రాష్ట్ర ప్రజానీకం మీద అధికమైనటువంటి భారం మోపుతూ ఇలాంటి దుష్ప్రచారానికి ఇవాళ ఈ ప్రభుత్వం తెగబడుతుంది. ఖజానా ఖాళీ అంటున్నారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే ఖజానా ఖాళీ అంటున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడితే ఖజానా ఖాళీ అంటున్నారే తప్ప ఇచ్చినటువంటి మాటని నెరవేర్చే దిశలో ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. నిజంగా ఇది సిగ్గుసేటుగా నేనైతే భావించుకుంటున్నాను. ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట స్వయాన మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఈరోజు ఆ విద్యుత్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి డయాస్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల